ప్రదేశం ఏంటి ఎంత దారుణంగా ఉంది? వాళ్ళు మనకి ఈ అడ్రస్సే ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మాయి తిరిగి వెళ్ళిపోదామా? ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది, నాకెందుకో భయంగా ఉంది. ఇలా చూడు, నువ్వు ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు? నేనున్నాను కదా. అందుకే టెన్షన్ అంతాని. ఏమంటున్నావు? నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ముందు పదండి. ఇలా చూడు, ఎలాగైతే మనం వచ్చి చేరుకున్నాం. కోట బ్రహ్మాండంగా ఉంది అన్నాయి. ఈ కోటను చూడగానే నా బ్రెయిన్ లో బల్బు వెలుగుతోంది. ఇలా చూడబాయ్, ఇది నా క్లయింట్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆయన 180 కేజీలు వెయిట్ ఉన్నాడు. అతన్ని 80 కేజీలుగా మార్చారు. సూపర్, మీరు అదరగొట్టేశారు అన్నాయి. అయితే రా మరి లోపలికి వెళ్ళి చూద్దాం. అన్నాయ్, లోపల నుంచి చూస్తే కోట చాలా పెద్దదిగా ఉంది. అవును కిట్ కిట్, ఇది చాలా పెద్దదిగా ఉంది. నాయను, ఈ లైట్లకి ఏమైంది? ఇక్కడ ఫ్యూజ్ పోయినట్టుంది. అన్నాయ్, ఉన్నట్టుండి ఈ కిటికీలు తెరుచుకున్నాయేంటి? అవును కిట్ కిట్, గాలి చాలా వేగంగా వీస్తుంది. ఈ తలుపు దానంతా అదే మూసుకుందన్నాయ్. ఇలా చూడబాయ్, నువ్వు అనవసరంగా కంగారు పడకో. అన్నాయ్ అన్నాయ్, అటు చూడన్నాయ్. చూడండి మేడం, ఆ క్యాండిల్ ఎలా తీసుకురండి. ఏం మాట్లాడుతున్నావు అన్నాయ్? అది మన జీవితాలనే ఆర్పివేయబోతోంది. అది భూతం అన్నాయ్, భూతం. ఏ కిట్ కిట్, ఈ భూతం ఎక్కడికి మాయమైపోయింది? నీకేమైనా తెలుసా? అన్నాయ్ అన్నాయ్, వెనకాల చూడు అన్నాయ్, వెనకాల చూడు. ఏ కిట్ కిట్, అది ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళింది. అది ఎటు నుంచి ఎటైనా వెళ్తుంది. ఎందుకంటే అది భూతం అన్నాయ్. మనల్ని కూడా ఎక్కడ కావలిస్తే అక్కడ తీసుకెళ్తుంది. ఏ కిట్ కిట్, నాకు అలాగే ఉంది, భయం వేస్తున్నట్టుగా ఉంది. కంగారు పడకన్నాయ్, కంగారు పడకు. భూతాన్ని చూస్తే అందరికీ భయమే అన్నాయ్. త్వరగా పొండి అన్నాయ్, భూతం వచ్చేస్తుంది. త్వరగా వెళ్ళండి అన్నాయ్, త్వరగా త్వరగా వెళ్ళండి. జోర్దార్, ఇంకా వేగంగా ఉయ్యాల ఊపు. ఇంకా వేగంగా వేగంగా. తప్పించుకున్నాం, చాలా అదృష్టం. ఏయ్ తోతారాం కిట్ కిట్, ఏంటి ఇవాళ మీరిద్దరూ విక్రమ్ బేతల్లా ఇక్కడికి వచ్చారు? అన్నయ్య మోసపోయారు, నాశనం అయిపోయాడు. అలాగా అయితే పదండి, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేద్దాం. ఇలా చూడండి, మీకు రిపోర్ట్ చేయడం లేదు, మీ సపోర్ట్ నాకు కావాలి. అరే ఏం జరిగింది? అన్నయ్య ఒకరికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన 180 కిలోలు ఉన్నారు. అన్నయ్య 80కి తగ్గించారు. దానికి ఆయన సంతోషించి అన్నయ్యకు ఒక కోటని ఇచ్చారు. అందుకు ఆయన సంతోషించారు కదా, ఏడవడం దేనికి? ఎనీ డౌట్? నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడం లేదు. కోటలో భూతం ఉంది. అవును, నిజమే. కానీ ఆ ఆత్మకి మహాత్మా నగర్ లో సొంత ఇల్లుంది కదా. ఓరి పిచ్చోడా, మేము భూతం అమ్మ గురించి మాట్లాడటం లేదు. అక్కడ ప్రాణం ఉన్న భూతం ఉంది అంటున్నాం. ఇలా చూడు,
నువ్వు లేనిపోను అని చెప్పి నన్ను భయపెట్టుకో. భూతం అని చెప్తున్నాను, అది ఎలా ప్రాణాలతో ఉంటుంది? అది ఎవరైనా గానీ ముందు బయటికి వెళ్ళమని చెప్పండి. అక్కడ మీరే ఉండాలి. మనం వెళదాం అన్నాయ్. వీడు షార్ప్ షూటర్, మన బుర్రకే బెజ్జం పెడతాడు. ఇలా చూడు హరి, భూతం కంటే నువ్వు చాలా భయంకరమైన వాడి. ఇలా చూడు తోతారాం, భూతాలన్నీ ఏవీ లేవో. అవును, నీతో ఎవరో ఆడుకుంటున్నారు అనుకుంటా. ఎనీ డౌట్? కానీ అది మాయమైపోతుంది, గాల్లో కూడా ఎగురుతుంది. పొప్పటి ఎందుకు గాల్లో ఎగురుతున్నాడు అంటే ఇతను ఆత్మేనా? అయ్యయ్యో అన్నాయ్, వీడు మన బుర్రని పాడు చేయకుండా వదిలిపెట్టడు. రా వెళ్ళిపోదాం. కంట్రోల్ కిట్ కిట్ కంట్రోల్. ఒకవేళ ఆ కోట నీదే అయితే నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీరాలి. నేను ఆ కోట లోపలికి రాను, అది క్యాండిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. అది ఎలాంటి భూతమో నేను చూస్తాను. నేను చెప్తే మీరు నమ్మరు కదా, రండి మీరే వచ్చి చూడండి. సరే పద. ఈ చోటేంటి ఇంత భయంకరంగా ఉంది? తోతారా చెప్పింది నిజమేనన్నమాట. అయ్య బాబాయ్, బన్నీ, ఇది ప్రమాదకరమైన స్థలంలో ఉంది. ఇక్కడ భూతాలు ఉన్నాయో ఏమిటో. నీకేమైనా మతిపోయిందా? లోపలికి రా. ఇలా చూడు, వేళ్లతో తలుపు తీయాలి. ఇదేమీ భూతం ఉండే ఇల్లు కాదు. తలుపులు కూడా గట్టిగా శబ్దం చేయలేదు. ఇలాంటి శబ్దం కూడా ఇక్కడ రానే లేదు. అన్నయ్య దాంట్లో నూనె వేశాడు. ఎందుకు ఈ సోది? ముందు లోపలికి వెళదాం పదండి. భూతం ఎక్కడా? దాన్ని రప్పించడానికి నువ్వేమైనా ఇన్విటేషన్ పంపిస్తున్నావా? ఎనీ డౌట్? ఇప్పుడు చూడన్నాయా, భూతం బయటకు వస్తుంది. వచ్చినా గాని ఇంత చీకట్లో అది ఎక్కడ కనిపిస్తుంది? చూడండి, ఈ భూతం చీకట్లో చాలా బాగా కనపడుద్ది. ఇలా చూడండి. చూసారా, ఇది ఆ భూతం కాదు. ఎవరు నువ్వు? అన్నయ్య, ఈయన ఇన్కమింగ్ ఆఫ్ అయిపోయినట్టుంది. నువ్వు ఎవరు? తోటమాలిని అందుకని బయట నుంచి వచ్చే వాళ్ళని నువ్వెందుకు భయపెడుతున్నావు? సార్, నేను తోటమాలిని కమ్ డ్రైవర్ కమ్ కుక్కుని. అన్నిటికీ కమ్మంటే మరి గో ఏంటి? వయసు అయిందే, తొందరగా పోతావు. ఎనీ డౌట్? శబ్దం చేయకండి, తను వచ్చేస్తుంది. ఎవరు? భూతమా? బెత్తమా? బెత్తం కాదు, భూతం. ఈ భవనంలో ఒక పెద్ద భూతం ఉంది. ఇలా చూడండి, ఈ భూతాలనేవి అసలు లేవు. ఉంది. పొద్దున్నప్పుడు నిద్రపోతూ ఉంటుంది, రాత్రులు తిరుగుతూ ఉంటుంది. ఈ భూతం ఎవరు? ఆ విషయం నేను చెప్తాను. ఈయన కరంగ సింగ్ ఇంకా కాకరీ దేవి. ఇదొక పాతకాలపు కదా. అప్పుడు నేను యువకుడుగా ఉండేవాడిని. ఠాకూర్ కరణ్ సింగ్, ఇలాగివ్వండి, మీ వస్తువులు నేను తీసుకొస్తాను. తన భార్య కోసం ఈ కోట కట్టించాడు. ఎంతో ప్రేమగా ఇక్కడ ఉంటూ ఉండేవారు. ఇంకా ఆ భూతం ఈ కోటలోనే ఇటు అటు తిరుగుతోంది. ఆ రోజు ఆ పులి ఆ రాజుని చంపి తినేసింది.
అబద్ధం చెప్తున్నాడు. పూలెక్కడైనా దుంపలు తింటుందా? దుంపనేది ఆ ఠాగూర్ పేరు. ఎనీ డౌట్? చూడయ్యా, వాడి పేరు హనీ. అందుచేత ఉదయాన్నే మేము దాన్ని నీటిలో కలుపుకొని తాగలేం కదా. తాత తర్వాత ఏమైంది? బామ్మ 20 ఏళ్ల క్రితమే నీళ్ళలో కొట్టుకుపోయింది. అమ్మాయి, ఈయన చెవుల మీద 4 తగిలించమంటావా? సిస్టమ్ సరైపోతుంది. కిట్ కిట్ అతను ముసలివాడు. తాత, దుంపసింగిని పులి తినేసింది. మరి తర్వాత ఆ ఏమైంది? రోజు నుంచి కకిడీదేవి ఆయన వెతుకుతూ ఉంది. ఇంకా ఆ భూతం ఈ కోటలోనే ఇటు అటు తిరుగుతోంది. మీరు రాకముందు ఇద్దరు ఈ కోట కొనాలని ప్రయత్నించారు. తరువాత ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ మీరు కూడా ఇక్కడే ఉంటున్నారు కదా, ఆ భూతం ఎందుకు మిమ్మల్ని ఏం చేయట్లేదు? వాళ్ళు ప్రాణాలతో ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఎంతో చాకరీ చేశాను. అందుకే వాళ్ళు నన్ను ఏం చెయ్యడం లేదు. అన్నాయ్, భూతం వచ్చేసినట్టుంది. ఎక్కడ ఎక్కడ? భూతం ఎక్కడ? ఎక్కడ? ఆ భూతం కకిడీదేవియే. మీరు రాత్రి ఏదైనా తింటారా? కావాలంటే వండి పెడతాను. వందతో కడుపు నిండా తినే వచ్చాం, ఇప్పుడు వెళ్ళి విశ్రమిస్తాం. ఇలాగివ్వండి, మీ వస్తువులు నేను తీసుకొస్తాను. తాత, సామాన్లు మోస్తావా? మరి నిన్నెవరు మోస్తారు చెప్పు. మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. ఆ భూతం రాగానే మనం వెంటనే పట్టుకుందాం, సరేనా? అన్నాయ్, నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ పెరుగు తీసుకురమ్మంది. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను, సరేనా? ఇలా చూడు, ఇప్పుడు నా బుర్ర తినకుండా మాట్లాడకుండా కూర్చో. రెండు భూతాలున్నాయి. అవి అటుగా వెళ్ళడం నేను చూశాను. సరే రండి, వాళ్ళని ఫాలో అవుదాం. అన్నాయిలు, భూతాలే ప్రాణాలతో ఉన్న వారిని ఫాలో అవుతాయి. ప్రాణాలతో ఉన్నవారు భూతాలను ఫాలో అవ్వరు. ఏయ్, కిట్ కిట్, కొంచెంసేపు నోరు మూసుకొని నాతో పాటు రా. వాళ్ళు పైనున్నారు, పైన. అక్కడున్నారు, అక్కడ అక్కడ. ఎవరో వస్తున్నట్టుగా ఉంది. ఎక్కడి నుంచి జంప్ అయిపోదాం రా త్వరగా. ఏయ్, ఆగండి. పరుగెత్తు పరుగెత్తు. ఆగండి ఆగండి. వాళ్ళు మేడ మీదకి వెళ్ళారు. ఎనీ డౌట్? రండి, వాళ్ళని అక్కడే పట్టుకుందాం. ఏ భూతమా, అక్కడే ఆగు, లేదంటేనా? ఏయ్! ఆగు భూతమా, లేదంటే నిన్ను అంతం చేస్తాను. ఇప్పుడు ఎక్కడికి మారిపోతావు? ఎవరో చెప్పండి. ఎలాగైనా తప్పించుకోవాలి. ఏయ్! మీరేమైనా గోల్ కీపర్లా? తలుపు దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. మీ ఇద్దరిలో కక్రీదేవి ఎవరో చెప్పండి. త్వరగా చెప్పండి, లేదంటే మిమ్మల్ని ఫుట్బాల్ మ్యాచ్ ఆడవలసి వస్తుంది. అర్థమైందా? అన్నాయ్, ఇంతకీ నీ పేరు కాకరిదేవని ఎప్పుడు మార్చుకున్నావు? ఎవరు పేరు మార్చుకోలేదు, వీళ్ళు భూతాలు కారు. అవును,
మేము దొంగలవి, భూతాలం కాదు. నువ్వెందుకని ఆత్మలో వేషం వేసుకుని అందరినీ భయపెట్టావు? మేమెందుకు భయపెడతాం? మేము దొంగతనం చేయడానికి వచ్చాం ఈ కోటలోకి. అయితే నువ్వు కక్రిదేవి కాదా? మేము ఈను పొలలా ఉన్నాం. మేమేలా కక్రిదేవి కాగలం చెప్పండి? అలా అయితే మరి ఆ భూతం ఎవరు? భూతమా? అదిగో అక్కడ ఉంది. రండి. ఈ భూతాలు కూడా మనకెందుకు గాని, ఇక్కడ నుంచి జంప్ అయిపోదాం పదా. దాన్ని ఇక్కడే కదా చూసాం, ఏమైపోయింది? మనకి దారిలో కనిపించనే లేదు. అంతలోనే ఈ భూతం పైకి ఎలా ఇలా వెళ్ళిపోయింది? చూడు, అది భూతం. దానికి మెట్లుండవలసిన పని లేదు. రండి, మనం దాన్ని డాబా పైకి వెళ్ళి పట్టుకుందాం. అక్కడ చూడండి, అది పడవలో వెళ్ళిపోతుంది. మునిగిపోయింది. ఏదో తప్పు జరుగుతోంది. అన్నాయ్, వీడిని అనవసరంగా సేడిలాగా గూఢచర్యం చేయడం ఆత్మను. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదు, ఈ భూతం గురించి తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. రేపు ఉదయం నేను మార్కెట్కి వెళ్ళి దాని గురించి పూర్తిగా తెలుసుకుంటాను. ఇవిగోండి 2 కిలోలు టమోటాలు. అవి ఇందులో వేయండి. రండి బాబు, రండి. ఫ్రెష్గా ఉండే కాయగూరలు రండి. తక్కువ రేటుకి ఇస్తాను. రావాలి, అందరు రావాలి. అరే ఆ కోతి నా కాయగూర సంచి ఎత్తుకెళ్ళిపోతున్నది. దాన్ని ఎవరైనా ఆపండి. ఆగు ఆగు, దాన్ని ఆపండి. ఏయ్, నీకేం కాలేదు కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేం చేయలేదు కదా, ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? మీరు నా బ్యాగ్ని కాపాడారు, అందుకనే. ఓ, మార్కెట్ చాలా పెద్దగా ఉంది. ఎటువైపు వెళ్ళను? ఆ కూరగాయల కొట్టు అంకుల్ దగ్గరికి వెళ్ళి ఆ భూతం గురించి తెలుసుకుంటాను. చెప్పు నాయనా, నీకేం కావాలి? తాత, ఈ క్యారెట్ ఎంత? క్యారెటా? 1 కిలో 50 రూపాయలు. నీకు ఎన్ని కిలోలు కావాలి? 1 కిలో చాలు. సరే, కానీ మీరు ఎదుగు ఆ కోటలో భూతం గురించి విన్నారా? చూశాను, చాలా భయంకరమైనది. ఒక రోజు మా అన్నయ్య కరివేపాకు కోసుకోవడం కోసం అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ తర్వాత మా అన్నయ్య కాలు విరగొట్టేసింది. తర్వాత అడుగుతావేంటి? ఆ భూతానికి ఏమైంది? ఆ భూతం ఆ కోటలోనే ఉంది. రాత్రంతా క్యాండిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. కరెంటు పోగానే మా ఆయన తన దగ్గర క్యాండిల్ తేవడానికి వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఏంటి, క్యాండిల్నా? కాదు, మా ఆయన. అందుకే మేం బోర్డు రాసి పెట్టాం, చూడు పోతమా, సెలవు రోజులో నువ్వు రా అని. ఆ రోజు నుండి ఎవరు సెలవు తీసుకోవడం లేదు. నిండు పౌర్ణమి రోజున అది విల్లా మీద డాన్స్ చేస్తుంది. అమావాస్య రోజు రాత్రి పడవెక్కొచ్చి రోడ్డు మీద పాటలు పాడుతూ తిరుగుతుంటుంది. మా నాన్న చెప్పాడు, ఓ టవల్ పట్టుకొచ్చి పావడా కుట్టాలని చెప్పింది. అది చాలదో చిన్నదంటే అది ఇలా లాగి 15 మీటర్లు చేసింది. ఏంటి, 15 మీటర్లా? లేదు, మా నాన్న బతుకున్నంతకాలం చిన్నపిల్లలందరికీ ఈ ఏరియాలో ఆయనే బట్ట కుట్టేవారు. ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారేంటి? మేము నిజమే చెప్తున్నాం. నేను నా చిన్నప్పుడు జామకాయలు కోసుకు తిన్నాను. అలా ఎలా జరుగుతుంది? ఎవరో కొంతమంది మళ్ళీ ఆ కోటలో ఉండడానికి వచ్చారు, కానీ వాళ్ళని ఆ భూతం ఊరికే వదిలిపెట్టదు. ఏంటి వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కథ చెప్తున్నారే? ఏంటబ్బా, నీకు క్యారెట్ కావాలా అక్కర్లేదా? త్వరగా చెప్పు.
ఈ పని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏంటబ్బా ఎక్కడికి వెళ్ళావు? చీకటి పడుతుంది, ఇంటికి వెళ్ళిపోదాం రా. అవునన్నాయ్, అమ్మకు కూడా పెరుగు తీసుకెళ్ళాలి, పదండి. తాత మేం వెళ్తున్నాం. ఎనీ డౌట్? ఏంటి కప్ప? కప్ప చెరువులో ఉంది. ఆయనేంటి ఇలా ఉన్నాడు? బుర్రగాని చెడిపోయిందా ఏమిటి? తాతయ్య మేం బయలుదేరుతున్నాం. తింటారా? కానీ ఎలా తింటారు? నేను ఏమీ వండలేదు కదా. అతను వదిలే, మేం వెళ్ళాలి. ఎవరు వెళ్ళకూడదు. ఈరోజు రాత్రికి ఆ భూతాన్ని పట్టుకొని తీరుతాను. చాలా దూరం ఎగరవలసిన అవసరం ఏమీ లేదు. ఎనీ డౌట్? మీకు వెళ్ళాలనుంటే వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను. మా చిన్నోడిని ఇక్కడ ఒంటరిగా వదిలేసి మేం వెళ్ళాం. అప్పుడు మేము మాత్రం వెళ్తామా ఏమిటి? బన్నీ ఇక్కడ ఉంటే మనం కూడా ఇక్కడే ఉండాలి. సూపర్ అన్నాయ్, స్నేహం అంటే ఇదే మరి. వాళ్ళు ఇక్కడే ఉంటారు, మరి ఇక్కడ నుంచి ఎక్కేద్దాం, సరేనా? అమ్మకి పెరుగు కూడా తీసుకెళ్ళాలి మరి. అదే ఇరిగిపోయారు పెరుగో. మీ అమ్మ అది కూడా నేర్పలేదనుకో. ఒక యుద్ధం జరిగేటప్పుడు ఎవరో ఒకరు చచ్చిపోతూ ఉంటారు. నోరు మూసుకొని ఇక్కడే కూర్చో, లేదంటే నా చేతిలో అయిపోతావు. అయితే ఓకే అన్నాయ్. తాతయ్య ఈరోజు క్యారెట్ కూర వండండి. చూపులో ఎటువంటి లోటు లేదు. నాకు చెవులే కాస్త సరిగ్గా వినపడవు. సరే రండి అన్నాయిలు. ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళకూడదని చిన్నోడు చెప్పాడు కదా. అనవసరంగా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. నేను కోట్లకు వెళ్దామని చెప్పాను అంతే. చిన్నోడా, ఆ కిటికీ ఎలా తెరుచుకుంది? భయపడకండి, లోపలికి రండి. భయపడకండి, రండి వెళదాం. వెనక్కి వెళ్ళిపోదామా? ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. భూతం. ఈ రోజు పౌర్ణమి. ఈ రోజు ఆ భూతం ఎవరో ఒకరిని తీసుకువెళుతుంది. చిన్నోడా ఆగు, నేను కూడా నీతో వస్తాను. ఒకవేళ అది భూతం అయితే నన్ను చూసేందుకు పారిపోతోంది. అంతా అయిపోయింది అన్నాయ్. హనీ బన్నీని ఆ పోతో తీసుకెళ్ళిపోయింది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేయండి. చిన్నోడా ఆగు. తప్పకుండా ఈ భూతాన్ని ఫాలో అవ్వాలి. అసలు దానికి ఏం కావాలో మనం తెలుసుకోవాలి. చిన్నోడా, నేను వస్తున్నానుండు. చిన్నోడు ఎటు వెళ్ళుంటాడు? ఇటు వెళ్ళుంటాడు. మూర్ఖులారా, అసలు ఈ భూతం ఏం చేస్తోంది? చిన్నోడు ఇక్కడెక్కడా లేడే. పైకి వెళ్ళి చూస్తాను. అంటే ఇది సీక్రెట్ డోరా? భగవంతుడా, చిన్నోడిని కాపాడు, అలాగే నన్ను కాపాడు.
ఈ భూతం చాలా తెలివైందే. ఈరోజు నేను నీ నిజ స్వరూపాన్ని బయటికి తెస్తాను. చిన్నోడా ఆగు. చిన్నోడు ఎందుకు ఆగడం లేదు? అంటే ఈ భూతం ఆ బోట్ ని విడిగా వదిలేసి ఈ రహస్య స్వరంగం ద్వారా ఎక్కడికో వెళుతోంది. చాలా తెలివైందే. అరే చిన్నోడెక్కడా? చిన్నోడా? ఓరి నాయనో! ఎవరో అటు వెళ్ళినట్టున్నారు. నేను వెళ్ళి చూస్తాను. అయ్య బాబోయ్, కాలు ఇరుక్కుపోయింది. ఎక్కడికి వెళ్ళాలి? దీన్ని తిప్పి చూస్తాను. ఈ భూతంలాగా నాటకం ఆడి ఆడి నాకు బోర్ కొట్టిపోతోంది. అలాగా? అయితే నా అనుమానం నిజమే అన్నమాట. నువ్వు భూతానివి కావు, ఒక పిల్లివి. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను నిన్ను ఫాలో అవుతూ వచ్చాను. நீ அப்பா இங்க வந்த? తన కథ పూర్తయింది. తోటమలి, నువ్వా? మా చిన్నోడ్నే కొడతావా? నిన్ను వదిలిపెట్టను. ఏయ్! ఏయ్! వీడి కథ కూడా పూర్తయింది. ఇదిగో చూడు, త్వరగా వెళ్ళి తాడు తీసుకురా. వీళ్ళని కట్టి పారేద్దాం. ఇదిగోండి నాన్న. ఇలా చూడు తల్లి, నిన్ను ఎవరు చూడలేదు కదా. లేదు నాన్న, వీళ్ళిద్దరు తప్ప నన్ను ఇంకెవరూ చూడలేదు. లేవదు అని నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చెయ్యి. యాక్టింగ్. ఇలా చూడమ్మా, వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారు. నువ్వు భూతం కాదని వీళ్ళకి తెలియకూడదు, సరేనా? సరే నాన్న. నేను కోటకు వెళ్ళి ఇతరులను తరవడానికి ప్రయత్నిస్తాను. ఆ తరువాత వీళ్ళని ఇక్కడి నుంచి బయట పారేద్దాం. త్వరగా వెళ్ళండి నాన్న, లేకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది. అవమానిస్తారా? ఎవరు నిన్ను అవమానిస్తారు? సర్లే, నువ్వు వెళ్ళి దాక్కో, వాళ్ళు నిన్ను అనుమానిస్తారు. చిన్నోడా, చిన్నోడా, ఇది భూతం కాదు. తెలుసు, నాకు ఈ విషయం తెలుసు. నేను కూడా నీలాగే ఫాలో అవుతూ వచ్చాను, కానీ నన్ను కొట్టి ఇలా కట్టి పడేశారు. అని త్వరగా ఇది ఓపెన్ చెయ్యి.
అయితే పద మనము వాళ్ళని కొట్టి కట్టేద్దాం. వద్దు, ముందు మనం వాళ్ళ రహస్యాలు తెలుసుకోవాలి. రహస్యమా? ఎలాగా? వాళ్ళతో విన గోతులోనే వాళ్ళని పడేద్దాం. వీళ్ళు మనకి సింహం సింహం అని కట్టుకథలు చెప్పారు కదా. ఇప్పుడు ఆ కథలో ఉన్న క్యారెక్టర్స్ ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర నిజం చెప్పిస్తారు. ఆ. అప్పుడే తెల్లవారిపోయింది కానీ హనీ బన్నీ తిరిగి రాలేదు. వాళ్ళని ఆ భూతం తీసుకువెళ్ళిపోయింది. మనము పోలీస్ కంప్లైంట్ ఇచ్చే తీరాలి. ఎనీ డౌట్? పోలీసులు భూతాలను ఎలా పట్టుకుంటారు? ఓసారి అటువైపు వెళుతుంది, ఓసారి ఇటువైపు వెళుతుంది. నాకు నా మిత్రులు కావాలి, అందులో ఎలాంటి అనుమానము లేదు. నువ్వు భయపడకు పోపెట్, ఇద్దరు ఖచ్చితంగా వస్తారు. ఇలా చూడు, హనీ బనీని వెతకడానికి ఏదో మార్గం కనిపెట్టాలి. అబ్బే లేదు లేదు, ఏ? ఎందుకంటే మనం హనీ బనీలను వెతుకుతున్నాం కదా, అందువల్ల పొద్దున్న టిఫిన్ చెయ్యలేదు. టిఫిన్ కాదు తాత, దారి. అరే పూరీనా? ఇప్పుడు నేను పూరి తయారు చేయలేను, ఉప్మా చేసి పెట్టమంటావా? అన్నా, ఈయన పాస్తా గీస్తాని మన బ్రెయిన్ తినేసేలా ఉన్నాడు. తాత, హనీ బన్నీని వెతకడానికి ఏదైనా దారి ఉందా? ఆహా, ఉంది. ఒక మాంత్రికుడు ఉన్నాడు. తను భూతాలతో మాట్లాడి హనీ బనీలు ఎక్కడున్నారో తెలుసుకుంటాడు. లేదు లేదు, ఈ మంత్రికుడి వల్ల ఏమీ కాదు. ఇలా చూడు, అసలు నీకేమైనా ఐడియా తట్టిందా? లేదు. తాత, నువ్వు ఎవరినైనా పిలుచుకోవాలంటే పిలుచుకో, కానీ నాకు మాత్రం నా వాళ్ళు కావాలి. ఎనీ డౌట్? అన్నాయ్, నాకు మంచి నిద్ర వస్తుంది అన్నాయ్. ఇలా చూడబోయా, ఈ మంత్రవాది బాబా రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? దాన్ని రప్పించడానికి నువ్వేమైనా ఇన్విటేషన్ పంపిస్తున్నావా? నేను ఆ మాంత్రికుణ్ణి తీసుకొచ్చాను. అన్నాయ్, ఈ కోటలో ఒకరు మించిన వారు మరొకరున్నారు. అవును, ఇలా చూడు, ఇతనైనా మంత్రవాది? చూడలేకపోతున్నాను. మనోనేత్రంతో చూడండి, మీ అంతరాత్మకి తెలుస్తుంది. ఈ బాబా తలకిందులుగా ఉన్నారు. ఎనీ డౌట్? తలకిందలుగా ఉన్న వాళ్ళు తిన్నగా అవ్వాలి. పల్టీ కొట్టి టింగ్ టింగ్. మీరు భూతాన్ని పట్టుకుంటారు కదా? నోరు మొయ్యి, అది భూతం కాదు, ఒక పక్షి. గూడు వదిలి ఎగిరిపోయింది. అరే, నేనేవి భూతాన్ని కాదు. అన్ని భూతాలు కావు, భూతాలన్నీ చిలకలు కావు. పల్టీ కొట్టి టింగ్ టింగ్. అర్థమైందా పక్షి? ఈ మాంత్రికుడు ఎన్నో భూతాలను పట్టుకున్నాడు. అలా అయితే మీరు ఇంతవరకు ఆ భూతాన్ని ఎందుకు కనిపెట్టలేదు? అది యజమాని రారు కదా, మరి ఈయనకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవే. మాంత్రికుడు గారు, మీకు డబ్బులు ఇస్తాం. మా మిత్రుల్ని ఎలాగైనా సరే ఆ భూతం బారి నుండి విడిపించండి. తప్పకుండా విడిపిస్తాను. ఏ పిరికి పోతమా, ఎక్కడ దాక్కున్నావు? పల్టీ టింగ్ టింగ్. ఇలా చూడు, నువ్వు పరమాత్మలో ఐక్యం కావలసిన సమయం వచ్చింది. టింగ్ టింగ్. ఎందుకు అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు? మర్యాదగా వచ్చి ఈ కలశంలో ప్రవేశించు. నా మంత్రంలో చిక్కుకో. పల్టీ కొట్టు. టింగ్ టింగ్. వచ్చేయ్. రా. రా, 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 రా. అది మళ్ళీ మాయమైపోయింది అన్నాయ్. కొంచెం బియ్యం, కొంచెం పప్పు. వచ్చి సంతోషంగా తిని వెళ్ళు. టింగ్ 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 టింగ్. వచ్చేయ్, మర్యాదగా వచ్చేయ్. వచ్చేయ్. ఎందుకని నా కాళ్ళు పట్టుకున్నావు? నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు?
నన్ను వదులు వదులు ఏ భూతమా నన్ను వదులు ఏ భూతమా నేను చెప్పిన మాట వినవా ఇప్పుడే నిన్ను నా వశం చేసుకుంటాను అన్నయ్య ఈ భూతం ఆ నెమలి పింఛతో కొట్టి నో మోర్ చేసేలా ఉంది. కాపాడండి కాపాడండి ఈ భూతం నా పని పడుతోంది నా పని అయిపోయేలా ఉంది అమ్మా! అయ్యయ్యో, నన్ను కాపాడండి నన్ను కాపాడండి 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 నా కాలు పట్టుకోవద్దు నా కాలు పట్టుకోవద్దు నన్ను వదలు నన్ను వదలు వదలు అయ్యా 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 అమ్మా ఏ భూతం కోప్పడకు నన్ను ఏమీ చెయ్యకు నీకు పుణ్యం ఉంటుంది అమ్మాయి మాంత్రికుడు చంపేసేలా ఉంది. నన్ను కొట్టదు, నన్ను కొట్టదు. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. వదిలేయ్, వదిలేయ్, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. నన్ను కాదు, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. అమ్మో, అమ్మో, అయిపోయింది, అయిపోయింది. అమ్మో. అయ్ బాబాయ్, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మో, అమ్మో. ఇలా చూడు, మనమే వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టుకుందాం. తాత మేము హనీబుని వెతకడానికి వెళ్తున్నాం. తిడతారా? సర్లే, తిట్టుకోండి. అన్నయ్య మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఇతనికి చెవి మిషన్ కొనేద్దాం. అస్సలు వినపట్టడం లేదు. భూతం వచ్చేస్తుంది, పారిపోండి, తలుపు తెరుచుకొని పారిపోండి. ఎనీ డౌట్? భూతం మళ్ళీ వచ్చింది, పరిగెత్తండి. భూతం మళ్ళీ వచ్చేసింది, పరిగెత్తండి. అయ్యో భూతం మళ్ళీ వచ్చింది, పరిగెత్తండి. కాపాడండి కాపాడండి త్వరగా పరిగెత్తు, లేకపోతే ఈ భూతం మనల్ని పట్టుకొని తాళ్ళెక్కిందుగా వేలాడదీస్తుంది. త్వరగా పోని, లేకపోతే మా అమ్మకి పెరుగు తీసుకెళ్ళడం కుదరదు. నువ్వు తీసుకొచ్చిన ఆ పెరుగులో మనందరినీ భూతం చట్నీ చేసుకుంటుంది. పరిగెత్తండి. కాపాడండి కాపాడండి అన్నయ్య మీకు కన్ఫ్యూజన్ గా లేదా? కాపాడండి అనాల్సింది మనం కదా. త్వరగా కలిసి వెళ్ళిపోదాం రండి. ఇలా చూడు, మనం భూతాన్ని తరుగుతున్నామా, భూతం మనల్ని తరుగుతుందో అర్థం కావడం లేదు. మామూలు కన్ఫ్యూజన్ కాదన్నాయ్. నిన్ను వదిలిపెట్టను కకడీదేవి. ఈ రోజు ఈ కేలా సింగ్ వాళ్ళని ఊరికే వదిలిపెట్టాడు. ఈ రోజు కకిడీదేవి కూడా ఈ కర్రతో బాధపోతోంది. ఇలా చూడు, మనల్ని ఇప్పుడు రైతా చేద్దామో. పరిగెత్తు. నన్ను కాపాడండి. ఆగు భూతం, ఆగు. నన్ను వదిలేండి కకరీదేవి, నేను మీ పాత సేవకుడిని. కాపాడండి కాపాడండి
కాపాడండి చూడవయ్యా నన్ను కాపాడని అడుగుతుంది. అరే అది నిన్ను కాదు, వాళ్ళ నాన్నని అంకుల్ని కాపాడమని అడుగుతోంది. అందరికీ నేనే కదా డాడీని, మరి ఇంకెవరు కాపాడమంటుంది? కాపాడండి కాపాడండి నన్ను కాపాడండి నన్ను కాపాడండి నేను కేలా సింగ్ ని, నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. రే ముసలి, ఈ భూతాన్ని నేను కిచిడి చేసుకుని తినబోతున్నా. దాన్ని పట్టుకో, వండుకొని తింటాను. నేను భూతాన్ని కాదు, ఈయన కూతుర్ని. నువ్వు భూతం కాకపోతే ఎలా ఎగురుతున్నావు? అచ్చు నాలాగే నేను భూతాన్ని కాను, ప్రాణాలతోనే ఉన్నాను. నేనేమో హనీని. నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు? నీ గురించి నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఎనీ డౌట్? అదిగో చూడండి, ఆ తాడు సాయంతో తను ఎగురుతోంది. కావాలంటే మీకోసం మళ్ళీ చేసి చూపిస్తాను, చూస్తారా? ఇంకా ఇందులో నుంచి హారర్ మ్యూజిక్ వస్తుంది. తను ఆ తోటమాలి కూతురు. తను భూతం కాకపోతే ఎలా మాయమవుతోంది? అది చెప్తాను. ఇది ఒక పాత కోట, ప్రతి చోట ఒక్కొక్క సొరంగం ఉంది. ఆ, ఒకవైపు నుండి వెళ్ళి ఇంకో వైపు నుండి బయటికి వస్తుంది. ఆ మాంత్రికుడు కూడా వేలుతో కలిసిపోయాడు. అరే వీళ్ళెందుకు ఇలా చేశారు? తను ఇలా అడిగితే చెప్తాడా? అడగవలసిన రీతిలో నేను అడుగుతానుగా. వద్దు, ఆగుతారాం. మొట్టమొదటిసారిగా నన్ను భయపెట్టావు. ప్రతీకారం తీర్చుకొని తీరుతాను. వద్దు తోతారాం. ప్రశాంతంగా ఉండు తోతారాం. ఇంత కోపం నీ శరీరానికి అసలు మంచిది కాదు. నన్ను వదిలిపెట్టండి. నాకు వచ్చిన కోపం తొందరగా పోదు. వద్దొద్దు, మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేసాం, ప్లీజ్. పోతే పోనిండి అమ్మాయి, ఈ దాదాగిరి అంతా మనం ఎప్పుడో వదిలేసాం కదా. సరే, మీరెంతగా చెబుతున్నారు కాబట్టి వదిలేస్తానులే. ఎందుకు ఇలా నాటకం ఆడారో చెప్పండి. చెప్తాను. ఈ కోట యజమానులు విదేశాలలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రావడం లేదు, అందుకే మేము ప్రశాంతంగా ఉంటున్నాం. అంతేకాకుండా ఈ కోట చూసుకునేందుకు జీతం కూడా ఇస్తున్నారు. నాన్న చాలా పెద్దవారైపోయారు. వీడేమో కర్రా బిళ్ళాడే వయసులో ఉన్నాడిని మనం అసలు ఇప్పుడన్నాం. కొత్త యజమాని వస్తే మా నాన్ని పనిలోంచి తీసేస్తారు. ఆ భయం వల్లే మేమందరినీ భయపెట్టి పారిపోయేలా చేస్తున్నాం. ఏమిటి, తినిపిస్తున్నావా? అయినా పర్వాలేదు, నేను రాత్రులప్పుడు డ్యూటీ చేస్తూ ఉంటాను, మీరు తరవకుండా ఉంటే చాలు. నానా నేను చెప్పేది కూడా అదే, అందరినీ ఇలా భయపెట్టకండి అని. భూతం వచ్చేస్తుంది. జైల్లో తినడానికి పడుకోవడానికి ఏర్పాట్లున్నాయి. ఎనీ డౌట్? మీకు తప్పకుండా శిక్ష పడుతుంది. సంతోషమా? ఇంటిలోంచి తరివేస్తే మాకెక్కడుంటుంది సార్ సంతోషం? సంతోషం కాదు, శిక్ష. మమ్మల్ని క్షమించండి, తెలియక పొరపాటు చేసాం. నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ అందుకు తోతారాం ఒప్పుకోవాలి. ఐడియా ఏమిటో చెప్పబోయా? వీళ్ళిలా చేయడానికి సిచ్యువేషనే ప్రాబ్లం, కానీ వీళ్ళదే తప్పు. కానీ వీళ్ళు కోటని బానే చూసుకుంటున్నారుగా. ఇలా చూడయ్యా,
ఇక ఒప్పుకొని తీరాలి. ఎలాగో కేర్ టేకర్ ఒకళ్ళు కావాలి కదా, కాబట్టి మనం వీళ్ళని పెట్టుకుందాం. ఇలా చూడండి, అది కరెక్టే. నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండాలి కదా. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కానీ తోతారాం, నువ్వు ఇంకొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకు? ఇతని చెవి వైద్యం కోసం. మనం ఇతన్ని గరిటె తెమ్మంటే గాడిదని తీసుకొస్తాడు. కాదు సార్, పప్పు తీసుకురమ్మంటే నేను పప్పే తీసుకుని వస్తాను.